మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే బుధవారం ఆషాఢ అమావాస్య. దీనికి చుక్కల అమావాస్య అని పేరు. ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు. కాబట్టి ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, సమస్యలు, దోషాలు పోతాయి. జన్మల పాపాలు అగ్నిలో పడిన దూది వలె మాడిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్నా ధనం దూసుకు వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, ఓం శ్రీ గణేశాయ నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు ఒక శివభక్తుడు తన కర్మఫలం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. మీ జన్మ ధన్యమైపోతుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. మహాపుణ్యం వస్తుంది. కష్టాలు దరిచేరవు. ఈ కథ భలే ఉంటుంది గనుక శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో సువర్ణగిరి అనే ఒక మహారాజ్యాన్ని వీరభద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కేవలం పాలకుడు మాత్రమే కాదు, ఎంతో ధర్మాత్ముడు, ప్రజల సంక్షేమమే తన ఊపిరిగా భావించే గొప్ప నాయకుడు. వీరభద్రుడికి పరమశివుడంటే అపారమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. ఆ భక్తి ఎంత బలమైనదంటే తన కోట ప్రాంగణంలోనే ఎంతో సువిశాలమైన అద్భుతమైన శిల్పకళతో కూడిన ఒక మహాశివాలయాన్ని నిర్మించాడు. ఆ గుడిలో ప్రతినిత్యం శివునికి అభిషేకాలు, అర్చనలు జరిపించడానికి సదాశివ శాస్త్రి అనే ఒక గొప్ప నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుణ్ణి ప్రధాన అర్చకుడిగా నియమించాడు. సదాశివ శాస్త్రి ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పరమశివుని ధ్యానంలోనే తన జీవితాన్ని గడిపేవాడు. ఆయన దీక్షను, నిస్వార్థ భక్తిని చూసి మురిసిపోయిన వీరభద్ర మహారాజు ఎన్నోసార్లు విలువైన వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, భూములు కానుకగా ఇవ్వబోయాడు. కానీ సదాశివ శాస్త్రి వాటిని సున్నితంగా తిరస్కరించి, మహారాజా, నాకు ఈ భౌతిక సంపదలపై ఎలాంటి వ్యామోహం లేదు. నాకు ఆ భోలా శంకరుని పాదసేవ చేసుకునే భాగ్యం ఒక్కటి చాలు అని చిరునవ్వుతో చెప్పేవాడు. తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవించేవాడు. ఇలా ప్రశాంతంగా కాలం గడిచిపోతున్న సమయంలో వీరభద్ర మహారాజుకు ఒక శుభవార్త తెలిసింది. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత ఆయన భార్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు విక్రమాదిత్యుడు అని నామకరణం చేశారు. మహారాజు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది. విక్రమాదిత్యుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సకల విద్యాపారంగతుడయ్యాడు. అస్త్రశస్త్ర విద్యలలో సాటిలేని వీరుడిగా ఎదిగాడు. రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడయ్యాడు. విక్రమాదిత్యునికి వివాహ వయసు రాగానే పక్కనే ఉన్న మరో సామ్రాజ్యానికి చెందిన అత్యంత సౌందర్యవతి, సుగుణవతి అయిన చంద్రకళ అనే రాజకుమారితో ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు మహారాజు. వివాహ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రజలందరూ నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి విక్రమాదిత్యుడు, చంద్రకళ తమ శయన మందిరంలో ఉన్నారు. రోజంతా జరిగిన వేడుకల అలసట వల్ల విక్రమాదిత్యుడు పడకపై వాలగానే గాఢ నిద్రలోకి జారికొన్నాడు. కానీ చంద్రకళకు మాత్రం ఆ కొత్త ప్రదేశంలో ఎందుకో నిద్ర పట్టలేదు. ఆమె ఒంటరిన ఆ విశాలమైన గదిలో అటూ ఇటూ నడుస్తూ ఆలోచనల్లో పడింది. అలా నడుస్తున్న ఆమె దృష్టి అకస్మాత్తుగా గది గోడపై అలంకరణ కోసం తగిలించి ఉన్న ఒక అందమైన కత్తిపై పడింది. ఆ కత్తి పిడికి అమర్చిన అరుదైన రత్నాలు, వజ్రాలు వెన్నెల వెలుగులో తలతలలాడుతూ ఆమెను ఆకర్షించాయి. ఉత్సుకత కొద్దీ నెమ్మదిగా ఆ కత్తిని గోడ మీద నుండి తన చేతిలోకి తీసుకుంది. ఆమె దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తున్న సమయంలో కిటికీ గుండా వచ్చిన చంద్రకాంతి ఆ రత్నాలపై పడి ఒక్కసారిగా కళ్ళు చెదిరే మెరుపులు వచ్చాయి. ఆ ఊహించని మెరుపులకు చంద్రకళ తీవ్రంగా భయపడిపోయింది. భయంతో ఆమె చేతులు వణకగా కత్తిని బలంగా విసిరేసింది. దురదృష్టవశాత్తు అత్యంత పదునైన ఆ కత్తి గాలిలో వేగంగా దూసుకు వెళ్లి గాఢనిద్రలో ఉన్న విక్రమాదిత్యుని మెడపై సూటిగా పడింది. రెప్పపాటు వ్యవధిలో యువరాజు మెడ తెగిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తన భర్తను చూసిన చంద్రకళ గుండె పగిలినంత పనయింది.
తన చేతుల మీదు గాని తన అనాలోచిత చర్య వల్లే తన భర్త మరణించాడు అనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక పక్క భర్త మరణించిన శోకం, మరో పక్క తాను చేసిన ఈ ఘోర అపరాధం గురించి తెలిస్తే మహారాజు తనకు ఖచ్చితంగా కఠినమైన మరణశిక్ష విధిస్తాడని భయం ఆమెను వణికించింది. ప్రాణభయంతో ఆమె ఒక కఠోరమైన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని నిశ్చయించుకుంది. మరునాడు వేకువజామునే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రకళ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అయ్యో, నా భర్తను ఎవరో దుండకలు చంపేశారు, కాపాడండి, రండి అంటూ గుండెలు బాదుకుంటూ కేకలు వేసింది. ఆ ఆర్తనాదాలు విన్న వెంటనే వీరభద్ర మహారాజు, భటులు, రాజకుటుంబీకులు అందరూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రక్తం మడుగులో ప్రాణాలు విడిచిన తన ముద్దుల కొడుకును చూసి మహారాజు కుప్పకూలిపోయాడు. ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఎవరు చేశారో ఈ ఘోరం? నా కొడుకును పుట్టను పెట్టుకున్న ఆ పాపాత్ముడు ఎవరు? వాడి ఎటు వెళ్ళాడా చెప్పు, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని ఆక్రోశించాడు. అప్పుడు చంద్రకళ వణుకుతున్న గొంతుతో కన్నీరు నటిస్తూ, మహారాజా, నా భర్తను చంపిన వాడి ముఖం నేను సరిగ్గా చూడలేదు, కాని వాడు చీకట్లో తప్పించుకుంటూ నేరుగా మన కోటలోని శివాలయంలోకి పరిగెట్టడం మాత్రం నేను స్పష్టంగా చూశాను అని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే మహారాజు కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన సైనికులతో కలిసి కత్తులు దూసుకుని శివాలయం వైపు దూసుకు వెళ్లాడు. కాని అక్కడ వారికి ఎవరూ కనిపించలేదు. గర్భగుడిలో సదాశివశాస్త్రి మాత్రమే కళ్ళు మూసుకుని శివధ్యానంలో లీనమై ఉన్నాడు. ఎంత వెతికినా అక్కడ మరెవరూ లేకపోవడంతో సైనికులు వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి బంధించి మహారాజు ముందు నిలబెట్టారు. అంతఃపురంలోకి చొరబడి, నా కొడుకును చంపింది నువ్వే కదా, ఎందుకు చేశావు ఈ దారుణం అని గర్జించాడు మహారాజు. సదాశివశాస్త్రి ఆశ్చర్యపోయి, మహారాజా, దయచేసి నన్ను నమ్మండి, నాకు ఏ పాపం తెలియదు, యువరాజుగారి మరణం గురించి నాకు ఏమీ తెలియదు, నేను ఆయనను చంపలేదు అని ప్రాధేయపడ్డాడు. కాని చంద్రకళ మాటలు అక్కడ మరెవ్వరూ లేకపోవడం వల్ల ఎవరూ అతని మాటలను విశ్వసించలేదు. మహారాజు మనసులో మాత్రం ఒక మూల చిన్న సందిగ్ధం ఉంది. ఇంతటి ధర్మాత్ముడైన శివభక్తుడు ఇలాంటి కిరాతకమైన పని చేయగలడా అని అతని అంతరాత్మ ప్రశ్నించింది. కాని చనిపోయింది తన కన్న కొడుకు, పైగా తన కోడలు స్వయంగా నేరస్తుడు గుడిలోకి వెళ్లాడని చెప్పింది. రాజధర్మం ప్రకారం శిక్ష విధించక తప్పని పరిస్థితి. అప్పుడు మహారాజు భారమైన హృదయంతో, శాస్త్రిగారు, నా కుమారుడిని చంపినందుకు మీకు మరణశిక్ష విధించడమే రాజధర్మం. కానీ మీరు ఇన్నేళ్లుగా శివుడికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని నేను మిమ్మల్ని చంపలేకపోతున్నాను. అయితే నా కొడుకును చంపిన ఆ చేతికి మాత్రం నేను శిక్ష విధించక తప్పదు. ఏ చేతితో అయితే నా కొడుకును బలిగొన్నావో ఆ చేతిని ఇప్పుడు నరికివేస్తున్నాను అని తీర్పునిచ్చి అందరి ముందే భయంకరంగా అతని కుడి చేతిని నరికించాడు. చేయి కోల్పోయిన సదాశివశాస్త్రికి భరించలేనంత శారీరక బాధ కంటే తాను చేయని తప్పుకు పడిన నింద మరింత మనోవేదనను కలిగించింది. ఇంతకాలం ధర్మంగా బ్రతికిన నాకు, శివుణ్ణి నమ్ముకున్న నాకు ఈ మహారాజు ఘోరమైన అన్యాయం చేశాడు. నిర్దోషినైన నా పట్ల ఇంతటి కిరాతకంగా ప్రవర్తించిన ఈ రాజ్యంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని నిర్ణయించుకుని రక్తమూడుతున్న గాయంతోనే ఆ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తాను చేయని తప్పుకు ఇంతటి దారుణమైన శిక్ష ఎందుకు పడిందో, తన జీవితంలో దాగి ఉన్న కర్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఆయన మనసు తపించిపోయింది. దానికోసం సర్వశాస్త్రాలు తెలిసిన, కర్మ సిద్ధాంతాలను ఔపోసన పట్టిన జ్ఞానానంద స్వామి అనే ఒక గొప్ప జ్యోతిష్యుడిని గురించి తెలుసుకొని ఆయనను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎన్నో అడవులు, నదులు, గ్రామాలు దాటి చివరకు అలసిపోయి జ్ఞానానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నాడు. జ్ఞానానంద స్వామి అక్కడికి చేరుకునే సమయానికి ఆశ్రమంలో జ్ఞానానంద స్వామి లేడు. ఆయన భార్య భవాని మాత్రమే అక్కడ ఉంది. అమ్మా, స్వామివారు ఎక్కడికి వెళ్లారు అని శాస్త్రి అడగ్గానే భవాని ఒక్కసారిగా విరుచుకుపడింది. తన భర్తను ఉద్దేశించి అత్యంత నీచమైన పదజాలంతో దూషించడం మొదలుపెట్టింది. ఆయనొక పనికిమాలిన వాడని, ఎప్పుడూ ఊరివీద పడి తిరుగుతాడని నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆ మాటలు వింటున్న శాస్త్రి ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటికి జ్ఞానానంద స్వామి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆయనను చూడగానే భవాని కోపం మరింత కట్టలు తెంచుకుంది. అందరి ముందే ఆయనను నానా దుర్భాషలాడింది.
కానీ జ్ఞానానంద స్వామి ముఖంలో ఏమాత్రం కోపం కానీ చిరాకు కానీ లేదు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత శాస్త్రిని పిలిచి ఎంతో ఆప్యాయంగా, నాయనా, ఎక్కడి నుండి వస్తున్నావు? నీ సమస్య ఏమిటి? ఏం తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చావు అని అడిగాడు. అప్పుడు శాస్త్రి దండం పెట్టి, స్వామి, నా జీవితంలో జరిగిన ఒక ఘోరమైన అన్యాయం గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ అంతకంటే ముందు నాకొక సందేహం కలుగుతోంది. మీ భార్య మీ పట్ల అంత కఠినంగా, అంత అల్పంగా మాట్లాడుతూ అకారణంగా నిందిస్తున్నా మీరు ఏమాత్రం చలించకుండా ఒక చిరునవ్వుతో ఎలా భరించగలుగుతున్నారు? మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అడిగాడు. దానికి జ్ఞానానంద స్వామి ప్రశాంతంగా నవ్వి ఇలా చెప్పాడు, నాయనా, ఆమె నన్ను తిడుతోందని నేను బాధపడడం లేదు. వాస్తవానికి ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి సంబంధం, ప్రతి సంఘటన మనం గత జన్మల్లా చేసిన కర్మఫలమే. మంచి చేసినా చెడు చేసినా దాన్ని మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆమె నన్ను దూషించడం అనేది నేను గత జన్మలో చేసిన కర్మఫలం. దానిని నేనిప్పుడు సంతోషంగా ఏ ఎదిరింపు లేకుండా అనుభవిస్తున్నాను. ఈ కర్మ రుణం తీర్చుకునే వరకు నాకు వేరే మార్గం లేదు. అప్పుడు శాస్త్రి ఆసక్తిగా, స్వామి, మీరు గత జన్మలో చేసిన ఆ కర్మ ఏమిటి? దయచేసి వివరించండి అని అడిగాడు. జ్ఞానానంద స్వామి తన కళ్ళు మూసుకుని జ్ఞాన దృష్టితో చూస్తూ ఇలా చెప్పసాగాడు, నాయనా, నేను పూర్వజన్మలో ఒక కాకిని. ఇప్పుడు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న నా భార్య భవానీ ఆ జన్మలో ఒక వీధి కుక్క. ఆ కుక్క వీధుల్లో తిరుగుతూ ఉండగా దాని వీపుపై ఒక పెద్ద గాయం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ గాయం మానకపోగా మరింత పెద్దదవసాగింది. ఆ గాయం వల్ల ఆ కుక్క భరించలేనంత బాధను అనుభవిస్తూ ప్రాణ సంకటంతో మూలుగుతూ ఉండేది. ఆ సమయంలో కాకి రూపంలో ఉన్న నేను ఆ కుక్క వీపుపై వాలి ఆ పుండును నా ముక్కుతో పొడుచుకుని తింటూ ఉండేవాడిని. నేను పొడిచిన ప్రతిసారి ఆ కుక్కకు నరకం కనిపించేది. అలా ఒకరోజు నేను నా ముక్కుతో ఆ పుండును బలంగా పొడుస్తున్న సమయంలో నా ముక్కు సూటిగా వెళ్ళి ఆ కుక్క వెన్నెముకకు గుచ్చుకుని గట్టిగా ఇరుక్కుపోయింది. దాంతో ఆ కుక్కకు ప్రాణం పోయినంత భయంకరమైన నొప్పి కలిగి గట్టిగా అరుస్తూ పిచ్చి పట్టినట్లు పరుగులు తీయడం మొదలుపెట్టింది. నేను నా ముక్కును బయటకు తీయడానికి నా రెక్కలు టపటపలాడిస్తూ ఎంత ప్రయత్నించినా అది ఎముకలో బలంగా ఇరుక్కుపోవడం వల్ల వీలు పడలేదు. అలా అల్లాడిపోతున్న ఆ కుక్క ఈ భయంకరమైన నొప్పి నుండి ఉపశమనం పొందాలని పక్కనే ఉరకలు వేస్తూ పారుతున్న గోదావరి నదిలోకి దూకేసింది. నా ముక్కు దాని వీపులో ఇరుక్కుపోయి ఉండటం వల్ల ఆ కుక్కతో పాటే నేను కూడా ఆ నదీ ప్రవాహంలో మునిగిపోయి చివరకు ఊపిరి ఆడక మునిగి చనిపోయాము. తెలియక చేసినా సరే నేను ఆ కుక్కకు భరించలేని బాధను కలిగించాను. ఆ పవిత్ర నదిలో ప్రాణాలు వదలడం వల్ల మరుసటి జన్మలో ఆ కుక్క బ్రాహ్మణ వంశంలో భవానీగా జన్మించింది. నేను జ్ఞానానంద స్వామిగా జన్మించాను. గత జన్మలో నేను పెట్టిన బాధకు ప్రతిఫలంగానే ఈ జన్మలో ఆమె నాకు భార్యగా లభించి తన దూషణలతో నన్ను మానసికంగా హింసిస్తోంది. నా కర్మ నాకు తెలుసు కాబట్టి నేను చాలా శాంతంగా ఉన్నాను. నా కర్మఫలం పూర్తయ్యే రోజు వస్తుంది. అప్పుడు ఆమె స్వభావం పూర్తిగా మారిపోయి నన్ను అర్థం చేసుకుంటుంది. ఇది నా కథ. ఇప్పుడు చెప్పు నాయనా, నీ చేతిని ఎవరు నరికారు? నీ సమస్య ఏమిటి అని అడిగాడు. అప్పుడు సదాశివ శాస్త్రి కన్నీరు పెట్టుకుంటూ తన జీవితంలో జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. స్వామి, నేను శివాలయం దాటి బయటకు రాని వాడిని. కానీ యువరాజు మరణానికి నేనే కారణం అని ఆ మహారాజు అన్యాయంగా నా కుడి చేతిని నరికించేశాడు. నేను ఏ పాపం చేయకపోయినా నాకు ఈ శిక్ష ఎందుకు పడింది అని విలపించాడు. దానికి జ్ఞానానంద స్వామి గంభీరంగా, నాయనా సదాశివ, ఆ మహారాజు నీ చేతిని నరకలేదు. నువ్వు గత జన్మలో చేసిన నీ కర్మనే నీ చేతిని నరికింది అని అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యంతో, నేనే పాపం చేశాను స్వామి అని అడిగాడు. అప్పుడు జ్ఞానానంద స్వామి ఇలా వివరించాడు. నాయనా, నువ్వు పూర్వజన్మలో ఒక దట్టమైన అడవిలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకునే ఒక మునివి. ఇప్పుడున్న ఆ రాజకుమారి చంద్రకళ గత జన్మలో ఒక సాధువైన ఆవు. యువరాజు విక్రమాదిత్యుడు గత జన్మలో అత్యంత క్రూరుడైన ఒక కసాయివాడు. ఒకరోజు ఆ కసాయివాడు పెద్ద కత్తి పట్టుకుని ఆ ఆవును చంపి మాంసం అమ్ముకోవాలని దాని వెంటపడ్డాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ ఆవు దారి తప్పి నీ ఆశ్రమం వైపు వచ్చి నీ కళ్ళ ముందే ఒక పొదలో దాక్కుంది.
దాని వెనకాలే రక్తదాహంతో వచ్చిన ఆ కసాయివాడు నిన్ను చూసి, ఓ మునీశ్వర, ఇటువైపు ఒక ఆవు వచ్చింది, దాన్ని నేను చంపాలి, అది ఎటు వెళ్ళిందో చెప్పండి అని అడిగాడు. ఒక మునిగా నువ్వు అహింసను పాటించాలి, మూగజీవి ప్రాణాలను కాపాడాలి. కానీ నువ్వు మౌనవ్రతంలో ఉన్నాననే నెపంతో, మాటలతో చెప్పకుండా కేవలం నీ కుడి చేతిని పైకెత్తి ఆ ఆవు దాక్కున్న దిశను చూపించావు. నువ్వు చూపించిన దారిలోనే వెళ్ళిన ఆ కసాయివాడు ఆ ఆవును కనిపెట్టి అత్యంత దారుణంగా తన కత్తితో దాని తల నరికి చంపేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక క్రూరమైన సింహం ఆ కసాయివాడిపై దాడి చేసి వాడిని కూడా చంపి తినేసింది. ఆ ఆవు మరణించడానికి పరోక్షంగా నువ్వే కారణమయ్యావు. ఆ కర్మబంధం వల్ల ఆ కసాయివాడి యువరాజుగా, ఆ ఆవు రాజకుమారిగా ఈ జన్మలో జన్మించారు. గత జన్మలో ఆవును నరికి చంపిన కర్మకు ప్రతిఫలంగానే ఈ జన్మలో ఆ రాజకుమారి చేతిలోండి కత్తి జారిపడి యువరాజు తల తెగి మరణించాడు. ఇక నీ విషయానికి వస్తే, ఏ కుడి చేతితో అయితే నువ్వు ఆ మూగజీవి మరణానికి దారి చూపించావో ఆ చేతికి కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్ష పడక తప్పదు. అందుకే ఎప్పుడో గత జన్మలో నువ్వు చేసిన ఆ పాపకర్మ ఈ రూపంలో వచ్చి మహారాజు ద్వారా నీ చేతిని నరికేలా చేసింది. ఇందులో ఆ మహారాజు దోషం గాని మరెవ్వరి దోషం గాని ఏమీ లేదు. ఇది కేవలం నీ కర్మఫలం అని స్పష్టంగా చెప్పాడు. జ్ఞానానంద స్వామి చెప్పిన ఈ అద్భుతమైన కర్మ సిద్ధాంతాన్ని విన్న సదాశివ శాస్త్రికి జ్ఞానోదయమయ్యింది. తన దురదృష్టాన్ని నిందించడం మానేశాడు. ప్రకృతి నియమాలను, కర్మఫలాలను ఎవ్వరూ తప్పించుకోలేరని, మనం చేసే ప్రతి చిన్న పనికి ఎప్పుడో ఒకప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయనకు పూర్తిగా అర్థమయ్యింది. తన మనసులోని భారమంతా తొలగిపోగా స్వామికి పాదాభివందనం చేసి జరిగిన దానికి చింతించకుండా మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అక్కడి నుండి సంతోషంగా బయలుదేరాడు. ఈ సృష్టిలో కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. అది రాజుకైనా, బ్రాహ్మణుడికైనా, జంతువుకైనా సమానంగానే వర్తిస్తుంది అని ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈరోజు చుక్కల అమావాస్య వ్రతకథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మహారాజయోగం పడుతుంది. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఈరోజు చుక్కల అమావాస్య వ్రతం అనే ఒక అరుదైన వ్రతం చేస్తారు. ఒకప్పుడు గొప్ప ఋషులు సూత మహర్షి దగ్గరకు వచ్చి, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి, స్త్రీలు బాగుపడడానికి ఏదైనా మంచి వ్రతం ఉంటే చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి నవ్వి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా ఒక గొప్ప వ్రతం ఉంది, అదే చుక్కల అమావాస్య వ్రతం. ఈ వ్రతం గురించి పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగగా ఆయన చెప్పిన కథను మీకు వివరిస్తున్నాను అని చెప్పటం మొదలుపెట్టారు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అతని భార్యకు పిల్లలు లేరు. దేవశర్మ శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని దేవశర్మ వేడుకున్నాడు. అప్పుడు శివుడు తెలివైన కానీ తక్కువ ఆయుష్ ఉన్న కొడుకు కావాలా, లేదా తెలివి తక్కువ వాడైనా ఎక్కువ కాలం బ్రతికే కొడుకు కావాలా అని అడిగాడు. దేవశర్మ తెలివైన కొడుకునే కోరుకున్నాడు. శివుడు అలాగే అనుగ్రహించాడు. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సుశర్మకు ఆయుష్ తక్కువని తెలిసి ఎవరూ తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. దాంతో దేవశర్మ దంపతులు ఒక పేద కుటుంబానికి డబ్బు ఇచ్చి వాళ్ళ అమ్మాయిని తమ కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. సుశర్మ భార్య చాలా భక్తి గలది. రోజు గౌరీదేవిని పూజించేది. అనుకున్నట్టే ఒకరోజు రాత్రి సుశర్మ హఠాత్తుగా చనిపోయాడు. భర్త చనిపోవటంతో సుశర్మ భార్య చాలా దుఃఖపడింది. ఆమె భక్తురాలు కాబట్టి ఆమె ఏడుపు చూడలేక పార్వతీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, ఏడవకు. నువ్వు కిందటి జన్మలో చుక్కల అమావాస్య వ్రతం మొదలుపెట్టి పూర్తి చేయలేదు. అందుకే నీకు ఈ కష్టం వచ్చింది. ఏ వ్రతమైనా మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు నువ్వు ఆ వ్రతాన్ని శ్రద్ధగా పూర్తి చేస్తే నీ భర్త తిరిగి బ్రతుకుతాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే సుశర్మ భార్య లేచి స్నానం చేసి నియమంగా చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యాన్ని గౌరీదేవికి అర్పించింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త సుశర్మ లేచి కూర్చున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయి ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పమని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. ఆషాఢ మాసంలోని అమావాస్య రోజు ఈ వ్రతం చేయాలి. పెళ్ళైనప్పటి నుండి 9 సంవత్సరాలు చేయాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం ఒక జంటను పిలిచి భోజనం పెట్టాలి.
మిగిలిన సంవత్సరాల్లో ఆడవారికి తాంబూలం ఇవ్వాలి. 9 ఏళ్ళు పూర్తయ్యాక వెండి చుక్క, బంగారు చుక్క, దీపస్తంభం కలిపి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే సంతానం, సౌభాగ్యం కలుగుతాయి అని ఆమె చెప్పినట్లుగా సూతుడు మహర్షులతో చెప్పాడు. ఇక అమావాస్య తిథికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన మనసులో నుండి కొందరు దివ్య పురుషులు పుట్టారు. బ్రహ్మ వారిని చూసి, మీరు భూలోకంలో మానవులకు పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. మానవులు మీకు పూజలు, తర్పణాలు ఇస్తారు, మీరు వారిని ఆశీర్వదించండి అని చెప్పాడు. అప్పుడు ఆ పితృదేవతలు, స్వామి మాకంటూ ఒక ప్రత్యేకమైన తిథిని ఇవ్వండి అని కోరారు. దానికి బ్రహ్మ, మీకు అమావాస్య తిథిని ఇస్తున్నాను. ఈరోజు మానవులు నువ్వులు, నీళ్లతో మీకు తర్పణాలు వదులుతారు. వాటిని స్వీకరించి మీరు తృప్తి చెందండి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి అమావాస్య రోజు పితృదేవతలను పూజించటం ఆనవాయితీగా మారింది. ఈ చుక్కల అమావాస్య వ్రతంలో గౌరీదేవిని పూజించి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి పూజిస్తారు. ఈ పవిత్రమైన కథ విన్నవారికి, ఈ వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో ఉంటారు. అలాగే ఈరోజు గ్రహణం గనుక గ్రహణం గురించి ఈ పవిత్ర కథను వింటే చాలు, గ్రహణ దోషాలు దరిచేరవు, గండాలు పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఈ రోజుతో ఇక ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఇక తర్వాత రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది 12వ తేదీ రాత్రి 9:45 మొదలై 13వ తేదీ ఉదయం 2:15 ముగుస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకుండా రాత్రి 9:30 కల్లా భోజనం ముగించి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం రాత్రి వచ్చింది కదా, ఏం పర్లేదులే అని రాత్రి గ్రహణ సమయంలో బయట తిరిగితే కడుపులోని బిడ్డకి గ్రహణ ముర్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గనుక గర్భిణీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గోళ్లు గిల్లడం, గోళ్లు కత్తిరించడం, కత్తి లేదా సూది వంటి పదునైన వస్తువులు వాడడం, కుట్లు అల్లడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లోని నిల్వ ఆహార పదార్థాలు అంటే పచ్చళ్ళు, బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, తాగునీరు మరియు పూజా గదిలో దర్భను లేదా తులసి ఆకులు వేసి ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని బయటపడేసి పూజా గదిలో అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గుడులు ఎక్కడా మూసివేయరు. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నతనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటైంది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయన, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకొని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ, మంత్రజపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి?
చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే. అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని, ఒరే మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం. సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్రజపం మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. ఈ కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని. నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది. కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎరటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని 6 బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు. కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండె లభిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న 2 యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు. ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ 1,000,000 సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది.
భయం, పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు. శివుడు తన మూడో కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథుకు సృష్టి, స్థితి, లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు. అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు, రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది. శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద, నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అభిజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుణ్ణి ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ఈ గ్రహణ సందర్భంగా అసలు చంద్రగ్రహణాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈరోజు వినటం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను ఇక విందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు, కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు
క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే. ఒకరు తలభాగం, ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు లక్ష్మీదేవి దగ్గర విష్ణుమూర్తి ఎలా ఓడిపోయారో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రాలు వదిలిపోతాయి, మహా ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఇక మీకు తిరుగుండదు. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు. దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని.
నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి, వర్షం ఆగేలా లేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి, నాయనా, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయన, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు, ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి, అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం, మాకు ఏకాంతం ముఖ్యం, ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో, తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది. నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు, విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది. అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు? చలి పెరుగుతోంది, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది.
అతను మనసులో ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి, తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి, ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి, విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు, దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది. అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు, ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు, వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు, ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది. అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు, ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ, మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు, ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు,
దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి. నేను వేరే దేశం నుండి వచ్చాను. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను. నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి. నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను. భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది. నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి? రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా మీరు ఆగండి, నిరాశపడవద్దు. ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది. ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే తెరుస్తూ ఉన్నాము. మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా. అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు. పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు ఈ గణేశుడి భక్తురాలి కథను శ్రద్ధగా వింటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో కమలమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆవిరికి లోకంలో ఉన్న పనులన్నీ ఒక ఎత్తు, దేవుడి పూజ ఒక ఎత్తు. ముఖ్యంగా బొజ్జగణతరియ అంటే ఆవిడకు పంచప్రాణాలు. ఉదయాన్నే లేవడం, గుడికి వెళ్ళడం, స్వామివారికి అభిషేకాలు చేయడం, ఇంట్లో కూడా ఎప్పుడూ దేవుడి నామస్మరణతో కాలం గడపడం ఆవిడ దినచర్య. కమలమ్మకు ప్రకాష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతనికి సుజాత అనే అమ్మాయితో పెళ్ళయింది. వాళ్ళకి చింటూ అని ఒక ముద్దుల కొడుకు ఉన్నాడు. కమలమ్మ తన లోకల్లో తాను దేవుడి ధ్యానంలో ఉంటే, కోడలు సుజాతకు మాత్రం అత్తగారి పూజలు, వ్రతాలు అంటే చిరాకు. ఈ ముసలావిడికి వేరే పనేమీ లేదు. పొద్దున లేస్తే చాలు దేవుడు, పూజ అంటూ కూర్చుంటుంది. ఇంటి పనుల్లో సాయం చెయ్యదు, కానీ దేవుడికి నైవేద్యం చేయడానికి మాత్రం రకరకాల వంటలు అడుగుతుంది అని సుజాత రోజు భర్త దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ల దగ్గర సరుగుతూనే ఉండేది. అసలు సుజాతకి ఇదంతా ఒక పెద్ద నాటకంలా అనిపించేది. అత్తగారి మీద ఎప్పుడూ ఒక రకమైన కోపం, అసహనం పెంచుకొని ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఊరి చివర ఉన్న వినాయకుడి గుడిలో ఏదో పెద్ద పూజ జరుగుతుంటే కమలమ్మ అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. అప్పటికి సుజాత ఇంట్లో పొయ్యి మీద వంట చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కమలమ్మ కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మ సుజాత, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఈరోజు పూజ పూర్తయి రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా వంట చేసి ఉంచుకోమ్మా అని నెమ్మడిగా గుడికి బయలుదేరింది. సుజాతకి కాతరి మాటలు వినగానే విపరీతమైన కోపం వచ్చింది. ఈ విడగారికి ఇంటి పనులు చెయ్యడం అంటే మహాబద్ధకం. అదే దేవుడి పేరు చెబితే చాలు ఊడంతా తిరుగుతుంది అని మనసులోనే తిట్టుకుంటూ వంట పనిలో పడింది. సుజాత అలా వంట చేస్తూ వేరే పనిలో నిమగ్నమై ఉండగా ఆడుకుంటూ చిన్నారి చింటూ అక్కడికి వచ్చాడు. వాడికి పొయ్యిలో మండుతున్న మంటను చూసి ఆడుకోవాలనిపించింది. తెలియక అందులోంచి ఒక మండుతున్న కర్రను బయటికి లాగాడు. క్షణాల్లో ఆ నిప్పుడవ్వలు ఎగిరి వాడి బట్టల మీద పడ్డాయి. వెంటనే బట్టలు అంటుకుని మంటలు చెలరేగాయి.
చింటూ భయంతో గట్టిగా ఏడుస్తుంటే సుజాత కంగారుగా పరిగెత్తుకుని వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. పిల్లాడికి గట్టిగాని గాయాలయ్యాయి. కొంతసేపటికి కమలమ్మ గుడి నుండి ప్రశాంతంగా దేవుడి ప్రసాదం పట్టుకుని ఇంటికి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట పూర్తి కాలేదు. కోడలు ఏడుస్తూ కూర్చుంది. ఏమయ్యిందమ్మా సుజాత, ఇల్లంతా ఇలా ఉండేంటి? మన చింటూ ఏడుస్తున్నాడు, ఏమయ్యింది వాడికి అని కంగారుగా అడిగింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సుజాత అత్తగారిని చూడగానే అగ్నిపర్వతంలా బద్దలయ్యింది. అక్కడే ఆగిపోండి, నా బిడ్డ దగ్గరికి రాకండి, ఇదంతా మీ వల్లే జరిగింది. మీకెప్పుడూ ఆ దేవుడు ఆ పూజలే ముఖ్యం, ఇంటి పట్టింపు లేదు, మనవడి మీద ధ్యాస లేదు. అసలు ఇన్నేళ్లుగా ఆ దేవుడికి పూజలు చేస్తున్నారు కదా, ఏం ఒరిగింది? మీ దేవుడు వచ్చి నా కొడుకు గాయాలు నయం చేస్తాడా? మీకు దేవుడే ముఖ్యం కదా, వెళ్ళి ఆ గుడిలోనే పడి ఉండండి, నా కళ్ళ ఎదురుగా కనిపించకండి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసింది. ఆ మాటలకి కమలమ్మ గుండె ముక్కలైపోయింది. తన మనవడికి అలా జరగడం ఒక బాధైతే కోడలు అన్న మాటలు ఆమెను మరింత కృంగదీశాయి. కన్నీళ్లు పెట్టుకుని పూజగదిలోకి వెళ్ళి గణపయ్య ముందు కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చింది. సాయంత్రం పని ముగించుకుని ప్రకాష్ ఇంటికి రాగానే సుజాత మళ్లీ తన ఏడుపు మొదలుపెట్టింది. పిల్లాడికి జరిగిన ప్రమాదాన్ని తన అత్తగారి నిర్లక్ష్యానికి ఆపాదించి కమలమ్మ మీద లేనిపోని చాడీలు చెప్పింది. చూడండి, ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేదా మీ అమ్మైనా ఉండాలి. ఆవిడికి ఇంటి పనులు చేయడం చేతకాదు, కనీసం పిల్లాన్ని చూసుకోవడం చేతకాదు. రోజు పూజలు అంటుంది, నైవేద్యాల కోసం నన్ను కష్టపెడుతుంది. మీ అమ్మని ఇంట్లోంచి పంపించేయండి, లేదంటే నా కొడుకుని తీసుకుని నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, అంతే అని తేల్చి చెప్పేసింది. ప్రకాష్కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన భార్య పిల్లలు, మరోవైపు తనను పెంచి పెద్ద చేసిన కన్న తల్లి. సుజాత మాటలకు భయపడిపోయిన ప్రకాష్ చివరకు తన భార్య చెప్పిందే చేయడానికి ఒప్పుకున్నాడు. ఎంతో ఆలోచించి భారమైన మనసుతో తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, పిల్లాడికి జరిగిందాంతో సుజాత చాలా కోపంగా ఉంది. నువ్విక్కడుంటే రోజు గొడవలవుతాయి. నువ్వు కొన్నాళ్ళు మావయ్య గారి ఊరికి వెళ్ళిపో అమ్మా. సుజాత కోపం తగ్గాక నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకొస్తాను అని అబద్ధం ఆడాడు ప్రకాష్. కమలమ్మకి కొడుకు మాటలు వినగానే అనుమానం వచ్చింది. నాయనా, నేను నా పుట్టింటికి వెళ్ళి ఎన్నో ఏళ్ళవుతోంది, నాకు దారి కూడా సరిగ్గా గుర్తులేదు కదరా అంది అమాయకంగా. అదేం పర్లేదమ్మా, నేనే స్వయంగా వచ్చి నిన్నక్కడ దిగిపెడతాను అని మాయమాటలు చెప్పాడు ప్రకాష్. మరుసటి రోజు ఉదయాన్నే తల్లిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఊరికి చాలా దూరంగా ఉన్న ఒక దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. అక్కడ సడన్గా ఆగిపోయిన ప్రకాష్, అమ్మా, నాకు అర్జెంటుగా ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నేను వెనక్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఈ దారిలో తిన్నగా వెళితే మావయ్య గారి ఊరు వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పాడు. కమలమ్మకు వెంటనే పరిస్థితి అర్థమైపోయింది. ఏమిటిరా ఈ మాటలు? నా పుట్టింటికి వెళ్లే దారిలో అసలు అడవే లేదు కదా, నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని అడిగింది. ప్రకాష్ తడబడుతూ, అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి చాలా కాలమైంది కదా, అందుకే ఇక్కడ కొత్తగా అడవి పెరిగింది, నీకు తెలియడం లేదు అని పచ్చి అబద్ధం చెప్పి అక్కడ నుండి వెనుతిరిగి చూడకుండా పారిపోయాడు. కమలమ్మకి తన కన్న కొడుకే తనను అనాథలా ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడన్న నిజం తెలిసి గుండె పగిలిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఆ దట్టమైన అడవిలో నరక సాగించింది. చీకటి పడుతోంది. అడవిలో భయంకరమైన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆమెకు బాగా దాహం వేసింది. కొద్ది దూరంలో ఒక చిన్న చెరువు కనిపించడంతో అక్కడికి వెళ్ళి ముఖం కడుక్కుని నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చుని వినాయకుణ్ణి తలుచుకుని భోరున విలపించింది. తండ్రి గణపయ్య, నా సొంత కొడుకే నన్ను చనిపోవడానికి ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు నా కోసం మళ్ళీ రాడు అని నాకు తెలుసు. నేను ఇక్కడే ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుడా, నా వాళ్లను చల్లగా చూడు. నా మనవడి చింటూ గాయాలను త్వరగా తగ్గించు. వాడిని కాపాడు తండ్రి, నా పట్ల దయ చూపించు అని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది. ఆమె అలా ధ్యానం చేస్తూ ఉండగా హఠాత్తుగా ఒక చిన్న పిల్లాడి మధురమైన స్వరం వినిపించింది. బామ్మ, ఇక్కడ కూర్చుని పూజ చేసుకుంటున్నావా అన్న ఆ మాటలకు కమలమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆమె ముందు ఒక అందమైన చిన్న బాలుడు నిలబడి ఉన్నాడు. అవును నాయనా, పొద్దున్న పూజ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను అంది కమలమ్మ. బామ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది, దేవుడికి పెట్టిన ప్రసాదం ఏదైనా ఉంటే పెట్టవా అని ఆ పిల్లాడు అడిగాడు. కమలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా,
నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదే, నేను ఈ అడవిలో ఒంటరిగా ఉన్నాను అంది బాధగా. ఏమీ లేకపోతే పోనీలే బామ్మా, ఆ చెట్టు ఆకులు కోసిపెట్టు, అవే తింటాను అన్నాడా బాలుడు. సరే అని కమలమ్మ కొన్ని పచ్చని ఆకులను కోసుకువచ్చి ఆ పిల్లాడి ముందు పెట్టింది. ఆశ్చర్యం! ఆ బాలుడి చూపు పడగానే ఆ అడవి ఆకులన్నీ ఎంతో రుచికరమైన భోజనంగా, తీపి పదార్థాలుగా మారిపోయాయి. అది చూసి కమలమ్మకు నోట మాట రాలేదు. బాబూ, ఎవరూ నువ్వు? ఇదంతా దేవుడి మాయలా ఉందే అని ఆశ్చర్యపోయింది కమలమ్మ. ఆ బాలుడు నవ్వి, అదంతా బొజ్జగనపయ్య దయబామ్మా, రా ఇద్దరం కలిసి తిందాం, నువ్వు నాకొక ముద్ద పెట్టు, నేను నీకొక ముద్ద పెడతాను అని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టాడు. బామ్మ, చీకటి పడిపోయింది, నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద పడుకో, రేపు ఉదయం చూద్దాం అని చెప్పి ఆ బాలుడు మాయమైపోయాడు. ఆ బాలుడు సాక్షాత్తు వినాయకుడే అని కమలమ్మకు అర్థమైంది. ప్రశాంతంగా అక్కడే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి కమలమ్మకు నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది. ఆ దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద అందమైన భవనం వెలిసింది. ఆ భవనం పక్కనే ఒక అద్భుతమైన వినాయకుడి గుడి కూడా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే నిత్యవసరాలకు ఎలాంటి లోటు లేదు. ఇదంతా తన ఇష్టదైవమైన గణపయ్య చలవే అని అర్థం చేసుకున్న కమలమ్మ రోజూ ఆ గుడిలో స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆ భవనంలోనే ఉండిపోయింది. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇక్కడ అడవిలో కమలమ్మ మహారాణిలా బ్రతుకుతుంటే అక్కడ ఊళ్ళో ప్రకాష్, సుజాతల పరిస్థితి దారుణంగా తయారైంది. కమలమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిన క్షణం నుండే వాళ్ల ఇంటికి దరిద్రం పట్టుకుంది. చేసిన వ్యాపారాలన్నీ నష్టపోయారు. పంటలు పండలేదు. అప్పుల వాళ్ల బాధలు ఎక్కువైపోయాయి. చివరకు ఉన్న ఇల్లు, పొలం అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సుజాత ఏడుస్తూ, మనమిక్కడ ఉంటే ఆకలితో చనిపోయేలా ఉన్నాం, ఇంట్లో తినడానికి పిడికెడు బియ్యం కూడా లేవు, మన చింటూ ఆకలితో అల్లాడిపోతున్నాడు, మనం ఈ ఊరు వదిలేసి పట్నం వెళ్ళిపోదాం, అక్కడ కూలోనాలో చేసి బ్రతుకుదాం అని ప్రకాష్తో అంది. గత్యంతరం లేక ప్రకాష్ తన భార్యా పిల్లలను తీసుకొని పట్నం వైపు బయలుదేరాడు. పట్నానికి వెళ్లే దారిలో వాళ్లు అదే దట్టమైన అడవి గుండా ప్రయాణించాల్సి వచ్చింది. నడిచి నడిచి బాగా అలసిపోయాడు. 3 రోజులుగా సరిగ్గా తిండి లేక వాళ్ల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అప్పుడే వాళ్లకు దూరంగా ఆ అడవి మధ్యలో ఉన్న ఆ పెద్ద భవనం కనిపించింది. అదిగో అక్కడ ఎవరో పెద్దవాళ్ల ఇల్లులా ఉంది. వెళ్లి ఏమైనా తినడానికి అడుగుదాం, కనీసం మన పిల్లాడికైనా పట్టడన్నం పెడతారు అని సుజాత అనడంతో ముగ్గురు ఆ ఇంటి ముందుకెళ్లి తలుపు తట్టారు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కమలమ్మ నిలబడి ఉంది. ప్రకాష్, సుజాతలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ అడవిలో అనాథలా వదిలేసిన తన తల్లి ఇంత పెద్ద మహల్లాంటి ఇంట్లో మెడలో బంగారు గొలుసులతో, ముఖాన ఒక దివ్యమైన తేజస్సుతో కనిపించేసరికి వాళ్ళు నిర్ఘంటపోయారు. అమ్మా, నువ్వా ఇక్కడ? అసలు ఈ ఇల్లు ఎవరిది? నువ్విక్కడ ఎలా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాష్. అప్పుడు కమలమ్మ ఎంతో ప్రశాంతంగా నవ్వి, నాయనా, ఈ ఇల్లు నాదే. ఇదంతా ఆ బొజ్జగనపయ్య నా భక్తికి మెచ్చి ఇచ్చిన వరం. నా కన్న కొడుకు నన్ను చావనానికి ఈ అడవిలో వదిలేసి వెళ్ళినా ఆ స్వామి నన్ను వదిలిపెట్టలేదు. ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి నా కడుపు నింపి నాకు ఈ ఆశ్రయాన్ని ఇచ్చాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే ప్రకాష్, సుజాతలకు తమ తప్పేంటో తెలిసిపోయింది. పశ్చాత్తాపంతో కమలమ్మ కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. నన్ను క్షమించమ్మా, నీ పట్ల ఎంతో ఘోరమైన తప్పు చేశాను. అందుకే దేవుడు నాకీ శిక్ష వేశారు. ఈరోజు మాకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, తలదాచుకోవడానికి ఇల్లు లేకుండా రోడ్డున పడ్డాం అని ప్రకాష్ ఏడ్చారు. సుజాత కూడా చేతులు జోడించి, అత్తయ్య, నన్ను క్షమించండి, మీ పూజలను భక్తిని ఎగతాళి చేశాను, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి పెద్ద పాపం మూటగట్టుకున్నాను. ఆ పాపమే మమ్మల్ని ఈరోజు ఈ అడవిలో బిచ్చగాళ్లలా నిలబెట్టింది అని కుమిలిపోయింది. కమలమ్మ వారిని పైకి లేపి, నాయనా, నేను తల్లిని, నా బిడ్డలు తప్పు చేస్తే నేను క్షమించక ఎక్కడికి పోతాను? నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాను. కానీ దేవుడి లెక్కలు వేరుగా ఉంటాయి. మీరు చేసిన కర్మలకు ఫలితం మీరు అనుభవించారు. మీకు మీ తప్పేంటో తెలిసొచ్చింది. నాకిదే చాలు. నాకెందుకో ఈ వినాయకుడు ఈ ఆస్తినంతా నా కోసం సృష్టించలేదని, రేపు మీరు కష్టాల్లో నా దగ్గరికి వస్తే మీకు ఇవ్వడానికే ఈ ఏర్పాట్లు చేశాడనిపిస్తోంది. నా వయసు అయిపోయింది, నా కాలం తీరిపోయింది. ఈ ఆస్తి,
ఈ ఇల్లు మీరే ఉంచుకుని ఇకనైనా ధర్మంగా బ్రతకండి అని చెప్పి ఆ క్షణమే దేవుడిని తలచుకుంటూ ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె ఆత్మ గణేశలోకానికి చేరుకుంది. ప్రకాష్, సుజాతలు తమ తల్లి గొప్పదనాన్ని తలచుకుంటూ పశ్చాత్తాపంతో కన్నీరు కారస్తూ ఉండిపోయారు. అప్పటి నుండి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా దేవుడి మీద భక్తితో నిజాయితీగా జీవించడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈరోజు కర్మఫలం ఎలా పనిచేస్తుందో, మన పుత్రుల స్వభావం దేని మీద ఆధారపడి ఉంటుందో తెలిపే ఈ అద్భుతమైన కథను ఒక్కసారి వింటే చాలు, జీవితంలో ఎప్పుడూ పొరపాట్లు చేయరు. ఈ కథ చాలా బాగుంటుంది గనుక శ్రద్ధగా వినండి. పూర్వం చంద్రగిరి అనే ఒక అందమైన గ్రామంలో భైరవ్, సూర్య అనే 2 కుక్కలు ఉండేవి. ఆ 2 కుక్కల మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉండేది. అవి 2 ఎప్పుడూ ఒకరినొకరు విరిచి ఉండేవి కావు. పగలు ఊరంతా కలిసి తిరిగేవి. రాత్రికి ఏదైనా పాడుబడిన గుడిలోనూ లేదా ఒక పెద్ద చెట్టు కిందనూ కలిసి పడుకునేవి. ఏది దొరికితే అది సగం సగం పంచుకుని తినేవి. మానవుల మధ్య ఉండే స్నేహం కంటే ఆ 2 మూగజీవాల మధ్య ఉన్న బంధం చాలా స్వచ్ఛమైనది. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఎండాకాలం మండుటెండలో ఒక చెట్టు నీడన ఆయాసపడుతూ పడుకుని ఉన్నప్పుడు సూర్య అనే కుక్క తన మిత్రుడైన భైరవ్తో ఎంతో బాధగా ఇలా అనసాగింది. మిత్రమా భైరవ్, చూసావా మన బతుకులెలా అయిపోయాయో? మనం ఏ జన్మలో ఎంతటి మహాపాపాలు చేశాము, కానీ ఈరోజు ఇలాంటి నీచమైన కుక్క జన్మ ఎత్తాము. ఈ శరీరంలో కనీస సుఖం లేదు. ఆకలి వేస్తే గుప్పెడన్నం పెట్టే నాథుడు లేరు. ప్రతిరోజు వీధుల వెంబడి చెత్తా చెదారం తింటూ బ్రతకాల్సిందే. ఇక నిద్రపోదామంటే ప్రశాంతత ఉండదు. ఏ చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేవాలి. మనుషులకు మనం ఎంత విశ్వాసంగా ఉన్నా, వారి ఇంటిని రాత్రింబవళ్ళు కాపలా కాసినా కనీసం మనల్ని ప్రేమగా ఒక్కసారి కూడా దగ్గరకు తీసుకోరు. పైగా విసుక్కుంటారు, రాళ్లతో కొడతారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఈ బతుకు బ్రతికడం నరకం కంటే ఘోరంగా ఉంది. కనీసం ఆకాశంలో ఎగిరే పక్షులకు వాటికంటూ ఒక గూడు ఉంటుంది. అడవిలో తిరిగే జంతువులకు కూడా ప్రశాంతత ఉంటుంది. కానీ ఎప్పుడూ మనుషుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించే మనకు ఏమాత్రం విలువ లేదు. అందుకేనేమో ఒకరి ఇంటి ముందు పడి ఉండి వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఎదురుచూసే బతుకు అన్నిటికన్నా దరిద్రమైనది అని పెద్దలు అంటారు. పోనీ మన కుక్కలైనా కలిసికట్టుగా ఉంటాయా అంటే అదీ లేదు. ఒక వీధిలోని కుక్కను చూస్తే ఇంకో వీధి కుక్కకు పడదు. ఎప్పుడూ పోట్లాడుకోవడమే. ఇలాంటి కుక్క బతుకు బ్రతకడం కంటే చనిపోవడం మేలు అనిపిస్తోంది అని కన్నీరు పెట్టుకుంది. సూర్య మాటలు విన్న భైరవ్ నిట్టూరుస్తూ ఇలా బదులిచ్చింది. మిత్రమా సూర్య, నువ్వు చెప్పిందంతా అక్షరాలా నిజం. మన పాపకర్మల వల్లే మనకి జన్మ ప్రాప్తించింది. కానీ గతం గురించి ఆలోచించి బాధపడటం వల్ల ఇప్పుడు మనకు ఒరిగేదినేమీ లేదు. ఈ జన్మ ఎలాగో ఇలా తగలబడింది. కనీసం వచ్చే జన్మలో అయినా ఇలాంటి నీచమైన జీవితం కాకుండా ఒక మంచి జన్మ రావాలంటే మనం ఏదైనా పుణ్యకార్యం చేయాలి. మనకు తెలిసినంతలో మనం కాశీకి వెళ్ళి గంగానది తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ శివయ్యను దర్శించుకుందాం. తీర్థయాత్రలు చేయడం వల్ల మన పూర్వజన్మ పాపాలు తొలగిపోయి భగవంతుని కృప వల్ల తరువాతి జన్మలో మనకు సద్గతి లభిస్తుంది. నా మాట విని మనం రేపే ప్రయాణం మొదలు పెడదాం అని సముదాయించింది. భైరవ్ మాటలకు సూర్య అంగీకరించింది. ఇక మరుసటి రోజే ఆ 2 కుక్కలు తమ గ్రామాన్ని వదిలి భగవంతుని మీద భారం వేసి కాశీకి బయలుదేరాయి. వాటికి దారి సరిగ్గా తెలియదు, ఎటు వెళ్లాలో అవగాహన లేదు. కానీ మనసులో దృఢ సంకల్పం మాత్రం ఉంది. అలా ఒక వారం రోజుల పాటు ఎన్నో అడవులు, గుట్టలు, వాగులు దాటుకుంటూ ప్రయాణించాయి. వాటికి కడుపు నిండా తిండి దొరికి ఎన్నో రోజులైంది. బాగా అలసిపోయున్నాయి. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో అవి ఒక కొత్త గ్రామం పొలిమేరలకు చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు నీడన ఆగి విశ్రాంతి తీసుకోసాగాయి. ఆకలితో వాటి కడుపులు మండిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు పక్కనే ఉన్న ఒక పొలంలో కొన్ని లావుపాటి ఎలుకలు అటూ ఇటూ తిరగడం సూర్య కంటపడింది. ఆకలితో రగిలిపోతున్న సూర్య నోట్లో నీళ్లు ఊరాయి. వెంటనే సూర్య తన మిత్రుడితో, భైరవ్, అటు చూడు, ఆ పొలంలో ఎంత బలిసిన ఎలుకలు ఉన్నాయో. నాకు ప్రాణం పోయేంత ఆకలిగా ఉంది. మనం వెళ్ళి వాటిని వేటాడి తిందాం. ఈ రోజుకి మన ఆకలి తీరిపోతుంది అని ఆతృతగా అన్నది. అది విన్న భైరవ్ చాలా కోపంగా ఇలా అన్నది. సూర్య, నీకు మతిపోయిందా? మనం ఇక్కడికి వేటాడి ప్రాణులను చంపడానికి రాలేదు. మనం పవిత్రమైన తీర్థయాత్రలో ఉన్నాము. తీర్థయాత్ర చేసే సమయంలో అహింసను పాటించాలి.
మన మనసులో పక్క జీవిని చంపి తినాలనే క్రూరమైన ఆలోచన కూడా రాకూడదు. ఒకవేళ మనం ఆ ఎలుకలను చంపి తింటే మనం ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పైగా మూగ జీవాలను చంపిన మహాపాపం మనకు చుట్టుకుంటుంది. కాబట్టి మనం కేవలం ఎవరైనా పెట్టిన ఆహారం మాత్రమే తినాలి. అది కూడా శాకాహారమై ఉండాలి. దయచేసి ఆ ఎలుకల వంక చూడకు అని మందలించింది. దానికి సూర్య నిరాశగా, అలాగైతే మనకు శాకాహారం కావాలంటే ఈ ఊరి లోపలికి వెళ్లాల్సిందే. అడవిలో అది దొరకదు కదా. మనమిద్దరం ఒకేసారి వెళ్తే ఎవరూ మనకు అన్నం పెట్టరు, పైగా కొట్టి తరుముతారు. కాబట్టి మనం 2 వేరువేరు దారుల్లో ఊరిలోకి వెళ్దాం. ఎవరికి దొరికిన ఆహారం వారు తిని మళ్ళీ రేపు ఉదయం ఇదే మర్రి చెట్టు కింద కలుద్దాం అని ప్రతిపాదించింది. బైరం కూడా దానికి సరేనని చెప్పి 2 కుక్కలు ఆ గ్రామంలోకి 2 వేరువేరు దిశలుగా ప్రవేశించాయి. ముందుగా భైరవ్ అనే కుక్క నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆగింది. ఆ బ్రాహ్మణుడి పేరు శాంతారాం. అతడు ఎంతో ధర్మబద్ధంగా జీవించే ఒక వేద పండితుడు, కానీ ఆర్థికంగా చాలా పేదవాడు. ఆ సమయంలో శాంతారాం తన సంధ్యావందనం ముగించుకుని రాత్రి భోజనం చేయడానికి ఆరుబయట అరుగు మీద కూర్చున్నాడు. అతని భార్య లోపలి నుండి ఒక ఇత్తడి పళ్ళల్లో వేడివేడి అన్నం, కొద్దిగా పప్పు తీసుకువచ్చి అతని ముందు పెట్టింది. శాంతారాం భోజనం చేసే ముందు ప్రతిరోజు చేసే విధంగానే కళ్ళు మూసుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న భైరవ్ ఆకలికి తట్టుకోలేక భయపడుతూనే నెమ్మదిగా వెళ్ళి ఆ పళ్ళల్లో ఉన్న అన్నంలో మూతి పెట్టి 2 ముద్దలు తినేసింది. కళ్ళు తెరిచిన శాంతారాం తన విస్తట్లో కుక్క మూతి పెట్టడం చూసి కోప్పడలేదు. దానికి బదులు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి తన భార్యను పిలిచాడు. ఓసి, ఇటు చూడు, నేను కళ్ళు మూసుకునేసరికి ఈ కుక్క వచ్చి నా అన్నం ఎంగిలి చేసింది. పాపం, ఇది ఎన్నో రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్నట్టుంది. దీని కళ్ళల్లో ఎంత ఆకలి కనిపిస్తోందో చూడు. మన కోసం చేసిన మిగతా భోజనం కూడా తీసుకువచ్చి పూర్తిగా దీనికి పెట్టే. నాకు కేవలం కాస్త మజ్జిగ ఉంటే చాలు అని అన్నాడు. ఆ మాటలకు అతని భార్యకు ముందు కాస్త కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో తాను వండితే అది కాస్త కుక్కపాలయ్యిందని బాధపడింది. కానీ ఆమె కూడా చాలా దయగలది కాబట్టి ఆ కుక్క దీనస్థితిని చూసి జాలిపడి ఇంట్లో ఉన్న అన్నం మొత్తం తీసుకువచ్చి ఎంతో ప్రేమగా ఆ కుక్కకు పెట్టింది. కడుపు నిండా ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో కూడిన భోజనం చేసిన భైరవ్కు ఎనలేని ఆనందం కలిగింది. ఆ దంపతుల ఇల్లు చల్లగా ఉండాలని మనస్సారా దీవించి కృతజ్ఞతగా తోక ఊపుకుంటూ మళ్లీ ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకుని తన మిత్రుడైన సూర్య కోసం ఎదురుచూస్తూ సాగింది. కానీ మరోవైపు సూర్య పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. సూర్య ఆహారం వెతుకుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో అత్యంత ధనవంతుడు, ఎంతో గర్విష్టి అయిన గజపతి అనే వ్యాపారి ఇంటికి చేరుకుంది. గజపతికి డబ్బు పిచ్చి ఎక్కువ. పేదవాళ్లంటే కనీస దయ ఉండదు. ఆ సమయంలో గజపతి పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేయడానికి కూర్చున్నాడు. అతని ముందు రకరకాల వంటకాలతో ఒక పెద్ద వెంటుపళ్ళం ఉంది. కడుపు మాడిపోతున్న సూర్య ఆ సువాసనలకు తట్టుకోలేక గజపతి పక్కకు తిరిగిన క్షణంలో ఒక్క ఉదుట్టున వెళ్ళి ఆ పళ్ళల్లో ఉన్న ఒక రొట్టెను నోట కరుచుకుని బయటకు పరుగు తీసింది. అది చూసిన గజపతికి విపరీతమైన కోపం వచ్చింది. ఒక కుక్క తన ఇంట్లోకి వచ్చి తన పళ్ళంలోని ఆహారాన్ని లాక్కెళ్లడమా అని అతని అహంకారం దెబ్బతింది. కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే పక్కనే ఉన్న ఒక ఇనుప పూత పూసిన లావుపాటి కర్రను తీసుకుని కసిగా సూర్య వెంట పడ్డాడు. సూర్య ఆ రొట్టెను తింటూ ఉండగా వెనుక నుండి వచ్చిన గజపతి తన పూర్తి బలాన్ని ఉపయోగించి సూర్య నడుము మీద విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బకి టక్మని సూర్య వెన్నెముక 2 ముక్కలై విరిగిపోయింది. సూర్య ఆకాశం దద్దరిల్లేలా ఆర్తనాదం చేసింది. దాని వెనక కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. నడవడానికి ఏమాత్రం శక్తి లేదు. ప్రాణం పోయేంత నొప్పి, రక్తం కారుతోంది. అయినా ఆ రాక్షస గజపతికి ఏమాత్రం జాలి కలగలేదు. దాన్ని కాళ్ళతో తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూర్య ఒక చిన్న రొట్టె ముక్క కోసం తనకింత ఘోరమైన శిక్ష పడుతుందని కలలో కూడా ఊహించలేదు. 2 ముందు కాళ్ల సహాయంతో విరిగిపోయిన వెనుక భాగాన్ని నేలకేసి ఈడ్చుకుంటూ రక్తం చిందిస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ నెమ్మదిగా ఊరి బయట ఉన్న మర్రి చెట్టు వైపుకు పాకుతూ వెళ్లసాగింది.
ఇటు మర్రి చెట్టు కింద భైరవ్ తన మిత్రుడి కోసం ఎంతో ఆందోళనగా ఎదురుచూస్తోంది. రాత్రి గడిచిపోతోంది కానీ సూర్య రాలేదు. నా మిత్రుడికి ఏమైంది? ఏమైనా ఆపద వచ్చిందా లేదా దారి తప్పిపోయిందా అని కంగారు పడుతూ సూర్య వెళ్ళిన దారిలోనే వెతకడం ప్రారంభించింది భైరవ్. కొంత దూరం వెళ్ళేసరికి వీధి చివర చీకట్లో రక్తం మడుగులో తన శరీరాన్ని ఈడ్చుకుంటూ ప్రాణాపాయ స్థితిలో వస్తున్న సూర్యని చూసి భైరవ్ గుండె ఆగినంత పనయింది. పరుగున వెళ్ళి తన మిత్రుణ్ణి చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. మిత్రమా, ఏమైంది నీకు? ఎవరు చేశారింతటి దారుణం? నీ ఈ స్థితికి కారణమైన ఆ మూర్ఖుడెవడు అని ఆక్రోశించింది. నొప్పితో విలవిలలాడుతున్న సూర్య గజపతి ఇంట్లో జరిగిన ఘోరాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అది విన్న భైరవ్కు పట్టరాని కోపం వచ్చింది. వెళ్ళి ఆ గజపతిని కరిచి చంపేయాలనిపించింది. కానీ అవి కేవలం కుక్కలు, ఆ ధనవంతుణ్ణి ఏమీ చేయలేవు. అప్పుడు సూర్య ఏడుస్తూ ఇలా అంది, భైరవ్, ఆ పాపాత్ముడు నా నడుము విరిచేసి నన్ను బతికుండగానే చంపేశాడు. ఈ విరిగిన శరీరంతో నేను కాశీకి రాలేను, తీర్థయాత్ర చెయ్యలేను. ఇలా అడుగడుగునా నరకం అనుభవిస్తూ బతకడం నా వల్ల కాదు. దయచేసి నాకొక చిన్న సాయం చెయ్యి. నన్ను ఎలాగైనా పక్కనే ఉన్న పవిత్రమైన గోదావరి నది తీరానికి తీసుకువెళ్ళు. ఆ నదిలో నా ప్రాణాలు వదిలేస్తాను అని అంది. ఆ మాటలకు భైరవ్ ఎంతో విలపించినా సూర్య పడుతున్న నరకయాతన చూడలేక ఎంతో కష్టపడి తన మిత్రుణ్ణి లాక్కుంటూ తీసుకువెళ్ళి గోదావరి నది ఒడ్డుకు చేర్చింది. అక్కడికి చేరుకోగానే సూర్య ఆ పరమశివుణ్ణి మనసులో తలుచుకొని, హే భగవంతుడా, నా ఈ నరకయాతన నుండి విముక్తి ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి తన ప్రాణాలను అర్పించింది. తన కళ్ళెదుటే తన ప్రాణమిత్రుడు చనిపోవడం చూసిన భైరవ్ తట్టుకోలేకపోయింది. నా మిత్రుడు లేని ఈ జీవితం నాకు వద్దు, నేను ఒంటరిగా ఈ తీర్థయాత్ర చెయ్యలేను అని భావించి తాను కూడా అదే నదిలోకి దూకి ప్రాణత్యాగం చేసింది. కానీ ఆ రెండు మూగజీవాలు చేసిన ఆ త్యాగం, వాటి సంకల్పం వృధా పోలేదు. అవి తీర్థయాత్ర చెయ్యాలనే గొప్ప సత్సంకల్పంతో బయలుదేరాయి కాబట్టి వాటి గత జన్మ పాపాలన్నీ ఆ క్షణంతో పటాపంచలైపోయాయి. ఆ సృష్టికర్త కరుణ వల్ల ఆ రెండు కుక్కలకు మరుసటి జన్మలో మనుషులుగా పుట్టే గొప్ప అవకాశం లభించింది. భగవంతుని విచిత్రమైన మాయ ఎలా ఉంటుందంటే, ఏ ఇంటి నుండి వాటికి చివరిగా అనుభవాలు ఎదురయ్యాయో కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ ఇళ్లలోనే వాటికి పునర్జన్మ లభించింది. తనకు కడుపు నిండా అన్నం పెట్టిన పేద బ్రాహ్మణుడు శాంతారాంకు ఒక అందమైన మగబిడ్డగా జన్మించింది భైరవ్. ఇక తన నడుము విరగ్గొట్టి తన చావుకు కారణమైన వ్యాపారి గజపతి ఇంట్లోని అతనికి కొడుకుగా జన్మించింది సూర్య. శాంతారాం, గజపతి ఇద్దరికీ అప్పటి వరకు సంతానం లేదు. లేక పుట్టిన పిల్లలు కావడంతో ఇద్దరూ ఎంతో ఘనంగా వేడుకలు చేసుకున్నారు. కానీ అసలైన కర్మఫలం ఇక్కడి నుండే మొదలైంది. గజపతి ఇంట్లో కొడుకు పుట్టిన ఆనందంలో ఉండగానే అతనికి ఒక భయంకరమైన వార్త తెలిసింది. అతను సరుకులు దాచుకునే పెద్ద గోదాముకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని అతని ఆస్తిలో సగం కాలిబూడిదైపోయింది. కొడుకు పుట్టిన వేళా విశేషం బాగోలేదని అందరూ అనుకున్నారు. అది జరిగిన కొన్నాళ్లకే గజపతి భార్యకు ఒక వింత రోగం వచ్చి మంచాన పడింది. ఆమె వైద్యం కోసం అతని దగ్గర ఉన్న ధనమంతా నీటి మంచులాగా ఖర్చు సాగింది. మరోవైపు శాంతారాం ఇంట్లో కొడుకు పుట్టగానే వారి దశ తిరిగింది. ఒకరోజు ఆ రాజ్యపు మహారాజు ఊరి పర్యటనకు వచ్చి శాంతారాం పాండిత్యానికి ముగ్ధుడై అతన్ని రాజ్యంలో ఆస్థాన పండితుడిగా నియమించాడు. దీనితో శాంతారాంకు విపరీతమైన కీర్తి, గౌరవం, సంపద లభించాయి. ఆనంద్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో వినయంగా పెరిగి చిన్న వయసులోనే సకల శాస్త్రాలు అభ్యసించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. శాంతారాం కుటుంబం ఎంతో ఆనందంగా సిరి సంపదలతో తులతూగుతోంది. ఇటు గజపతి కొడుకు ప్రతాప్ మాత్రం పెరిగి పెద్దయ్యే కొద్దీ సకల దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రికి మిగిలిన ఆ కొద్దిపాటి ఆస్తిని కూడా జూదం, మద్యం మరియు వ్యభిచారం లాంటి చెడు పనులకు తగలేయకు మొదలుపెట్టాడు. గజపతి ప్రశ్నిస్తే కొడుకు అతన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇంట్లోని వస్తువులను పగలగొట్టేవాడు. ఒకరోజు రాత్రి పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చిన ప్రతాప్ను చూసి గజపతి కోపంతో మందలించాడు. ఆ మొత్తులో ఉన్న ప్రతాప్కు విపరీతమైన కోపం వచ్చి పక్కనే ఉన్న ఒక ఇనుప రాడ్ తీసుకుని తన తండ్రి అని కూడా చూడకుండా గజపతి నడుము మీద విపరీతంగా కుట్టాడు.
సరిగ్గా గత జన్మలో కుక్క నడుము ఎలా విరిగిందో అచ్చం అలాగే ఆ రాడ్ దెబ్బకు గజపతి వెన్నెముక టక్మని విరిగిపోయింది. గజపతి నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. అతని కాళ్ళు రెండూ పడిపోయాయి. ఇక జీవితాంతం నడవలేని ఒక వికలాంగుడిగా మంచానికే పరిమితమయ్యాడు. ఒకరోజు మంచం మీద పడి నొప్పితో ఏడుస్తున్న గజపతి తన భార్యతో ఇలా అన్నాడు: నేను ఏ జన్మలో ఎంతటి మహాపాపం చేశానో దానికి శిక్షగా నాకిలాంటి రాక్షసుడు కొడుకుగా పుట్టాడు. నా ఆస్తిని నాశనం చేయడమే కాకుండా కన్న తండ్రిని కుట్టి నా జీవితాన్నిలా అంధకారం చేశాడు. వీడు పుట్టడం కన్నా నాకు అసలు సంతానం లేకపోయినా బావుండేది కదా అని గుండెలు బాదుకున్నాడు. అప్పుడతని భార్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా బదులిచ్చింది: మీకు గుర్తుందా, అప్పట్లో ఒక అమాయకమైన కుక్క ఆకలికి తట్టుకోలేక మన ఇంట్లో ఒక చిన్న రొట్టె ముక్కను తింటే మీరు ఏమాత్రం కనికరం లేకుండా ఒక ఇనుప కర్రతో దాని నడుము విరగ్గొట్టారు. ఆ మూగజీవి రక్తం కక్కుతూ ఏడుస్తూ వెళ్లి ప్రాణాలు వదిలేసింది. మీరు చేసిన ఆ భయంకరమైన పాపమే ఇప్పుడు మన కొడుకు రూపంలో వచ్చి మనల్ని ఇలా సర్వనాశనం చేసిందని నేను అనుకుంటున్నాను. మనం ఏ కర్మైతే చేస్తామో ఆ కర్మ కాలం గడిచే కొద్దీ బలపడి తిరిగి మనల్నే కొడుతుంది అంటారు పెద్దలు. మనం చేసిన పాపపుణ్యాలే మనకు పిల్లల రూపంలో పుడతారు. పిల్లల వల్ల కీర్తి, సుఖం వస్తే గత జన్మలో మనం గొప్ప పుణ్యం చేసినట్లు. అదే పిల్లల వల్ల ఇలా రోడ్డున పడి అవమానాలు, కష్టాలు ఎదురైతే మనం గతంలో మహాపాపాలు చేసినట్లు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని ఏడ్చింది. తన భార్య మాటలు విన్న గజపతికి అప్పుడు అర్థమైంది తను చేసిన ఘోరమైన తప్పు. ఆనాడు తాను చేసిన ఆ మూగజీవికి అన్యాయమే ఇప్పుడు తనకు కొడుకు రూపంలో తిరిగి వచ్చిందని తెలుసుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కర్మ తన లెక్కను తాను సరిచేసుకుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండాలి. మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, సమస్యలు, దోషాలు పోతాయి. జన్మల పాపాలు అగ్నిలో పడిన దూది వలె మాడిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్నా ధనం దూసుకు వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.